UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితసగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరయువృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. ఆహా టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మనము ప్రతి నెలలో చెప్పుకున్నట్టుగానే మాస ఫలితాలు వచ్చే అక్టోబర్ నెల 2024 అక్టోబర్ నెల తెలుగు మాసాలలో ఆశ్వయుజ మాసం యొక్క మాస ఫలితాలు మనము కొన్ని ఈ 12 రాశులకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉండబడేటువంటి యొక్క గ్రహాల యొక్క రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనము కొద్దిగా తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి అనేటువంటిది 12 రాశులలో మొట్టమొదటి రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో చాలా మంచి యోగమే ఉంది. కొద్దిగా ఏవో చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తే రావచ్చు, కానీ మంచి విషయమానే మంచిగానే శుభ ఫలితాలుగానే కనబడుతూ ఉంది. ఈ మాసంలో ఈ మేషరాశి వారికి బంధుమిత్రులతో స్నేహితులతో కొద్దిగా విరోధం కలగవచ్చు. భార్యాబిడ్డలకు మధ్యన కొద్దిగా ఈ నెలలో అనారోగ్యం కూడా కలగవచ్చు. కానీ అన్ని రకాల కూడా ధనలాభము, కార్యసాఫల్యము కూడా జరిగేటువంటి ఒక యోగాలు మనకు ఈ అక్టోబర్ నెలలో ఈ మేషరాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ఇక మొదటి వారం మనము ఒక నెలను 4 వారాలుగా విభజించి ఒక్కొక్క వారం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అలా చూసినట్టయితే ఈ నెలలో అంటే అక్టోబర్ మాసంలో మే నెలలో మొదటి వారము మేషరాశికి అక్టోబర్ మాసంలో మొదటి వారం కనుక చూసినట్టయితే సంతోషంగా ఉండడం, సంఘములో కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడము, ధర్మ కార్యాలు చేయడము, మంచి మంచి శుభవార్తలు అనుకునేటువంటి ఒక శుభవార్తలు కలగడము, పెద్దవారితో కొత్త వారితో పరిచయాలు ఏర్పడము, ఇవన్నీ కూడా మనకు జరగడానికి ఆస్కారం ఉంది. ఇక రెండవ వారంలో అంటే అక్టోబర్ మాసంలో రెండవ వారంలో కనుక చూసినట్టయితే సంతాన ప్రాప్తి అంటున్నాడు. అంటే ఎంతకాలం నుంచో ఎదురు చూసినటువంటి ఒక సంతాన ప్రాప్తి ఈ నెలలో వారికి జరగడానికి ఆస్కారం కూడా ఉంది. యత్న కార్య సిద్ధి. ఏదైతే కొత్త కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనుకున్నారో పాత పని యొక్క ఇంతవరకు కొంత సగం చేసి ఆపినటువంటి ఒక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి ఇవన్నీ కూడా మనకు అక్టోబర్ మాసంలో రెండవ వారంలో చాలా శుభకరమైనటువంటి ఒక విషయం కలుగుతూ ఉంటుంది. ధనలాభం. చేసే కార్యక్రమాలలో మంచి జరిగినట్టయితే వృత్తిలో లాభాలు, ధనలాభము. ధనలాభము అంటే మనం చేసే ఒక వృత్తి ఉద్యోగాలలో ప్రమోషన్లు రావడము, దానివల్ల డబ్బు పెరగడము, లేదా ఇంక్రిమెంట్స్ రావడము ఉద్యోగస్తులకు, ఇలాంటి యొక్క కార్యక్రమాలు జరగడానికి మనకు ధనలాభం కలగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే అక్టోబర్ 3వ వారంలో మంచి ఆరోగ్యంతో ఉండడము, చిరాకిగా పనులు చేయడము అనేటువంటిది జరుగుతుంది. కార్యజయము. ఏదైనా కార్యక్రమాన్ని పూనుకున్నట్టయితే కార్యక్రమంలో విజయం కలగడము, 10 మంది చేత మెప్పు పడడము అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా
నూతన వస్తువులు కొనుక్కోవడము, ఇంటిలోకి అవసరమైన యొక్క నూతన వస్తువులు కొనుక్కోవడము అనేటువంటిది కూడా జరగడానికి ఉంది. వస్త్ర లాభము, కొత్తగా బట్టలు తెచ్చుకోవడం కావచ్చు, లేదా ఎవరైనా బంధువులు బట్టలు పెట్టడం కావచ్చు సంతోష కార్యక్రమంలో. ఇలా కొన్ని శుభమైనటువంటి యొక్క కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంది మనకు 3వ వారంలో మేషరాశి వారికి. ఇక 4వ వారం కనుక మనము చూసినట్టయితే అధిక ప్రయాణాలు చేయడము. ఎందుకు చేస్తున్నామో అర్థం కాదు, కానీ అధిక ప్రయాణాలు చేయడం. అధిక ప్రయాణాలు చేయడం వల్ల ధన వ్యయము, డబ్బు నష్టపోవడము అనేటువంటిది కూడా జరుగుతుంది. ఎలాగో ప్రయాణం చేసినట్టయితే డబ్బు కావాలి, ఆ డబ్బు నష్టపోవడము, ప్రయాణాల వల్ల డబ్బు నష్టం కావడం అనేటువంటిది. రెండవది, నేత్ర వ్యాధి రావడానికి కొంతమందికి ఆస్కారం ఉంది. ఈ 4వ వారంలో మేషరాశి వారికి అక్టోబర్ మాసంలో 4వ వారంలో నేత్ర సంబంధమైన వ్యాధి, శత్రువులచే భయము కలగడానికి ఆస్కారం ఉంది. తర్వాత యత్నకార్య విఘ్నము, ప్రయత్నం చేసేటువంటి ఒక కార్యం విఘ్నం కావడము, లేదా చేసేటువంటి ఒక కార్యక్రమాలలో ఆటంకాలు వచ్చి పని ఆగిపోవడము అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ జరుగుతాయా గురువుగారు అంటే, ఒక్క మాస ఫలితాల మీదనే ఆధారపడి బెంబేలు పడడానికి ఆస్కారం లేదు, బెంబేలు పడవద్దు కూడా. ఈ మాస ఫలితాలకు తోడుగా మీ జాతకాన్ని ఒక పండితుని చేత వెరిఫికేషన్ చేయించుకొని దానికి దీనికి ముడిపెట్టి చూసుకున్నట్టయితే కరెక్ట్ ఫలితాలు అనేవి తెలుస్తాయి. ఇది సామూహికంగా ఎన్ని కోట్ల మంది మేషరాశి వారు ఉన్నారో అన్ని కోట్ల మందికి కలిపి చెప్పేటువంటిది. కొందరికి జరగవచ్చు, కొందరికి జరగపోనవచ్చు. నేత్రవ్యాధి అందరికి వస్తుందా మేషరాశి వారికి అంటే అందరికి ఎందుకు వస్తుంది? ఒకవేళ జాతక భాగంలో నేత్రస్థానము బలంగా ఉన్నట్టయితే ఈ మాస ఫలితాలు ఏమీ చేయవు. దానివల్ల మీరు బాధపడవలసిన అవసరము లేదు, కష్టపడవలసిన అవసరము లేదు. జాతకానికి దీనికి జాతక భాగము 80% పనిచేస్తే 20% మాత్రమే మాస ఫలితాలు ఉంటాయి. దానివల్ల నేత్రవ్యాధి రాకపోవచ్చు, కష్టాలు రాకపోవచ్చు, సుఖాలు కూడా కొన్ని జరగకపోవచ్చు. అందుగురించి జాతకానికి దీనికి రెండింటికి కలిపి వాటిని పరిశోధన చేసి చెప్పినప్పుడు కరెక్ట్ అయినటువంటి యొక్క ఫలితాలు మీరు తెలుసుకోవడం జరుగుతుంది. ఒక్క మాస ఫలితాల మీదనే ఆధారపడి మనస్సును పాడు చేసుకొని ఆరోగ్యాలు పాడు చేసుకోకండి. ఈ విధంగా మనకు మన మేషరాశి వారికి అక్టోబర్ మాసంలో సామూహిక ఇటు కొన్ని మంచి ఫలితాలు, 4వ వారంలో మాత్రం కొన్ని దుష్ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంది. దానికి భయపడవలసినంత అవసరం లేదు. ఈ మేషరాశి వారు ఈ అక్టోబర్ మాసంలో సుబ్రహ్మణ్య స్తోత్రం గనక చదువుకున్నట్టయితే వచ్చేటువంటి ఒక కష్టాలు తొలగిపోయి సుఖంగా జీవనం చేస్తారు. కాబట్టి ఈ మేషరాశి వారు ఈ నెల మొత్తం కూడా సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పారాయణం చేయండి. మంచి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది, అనుకూలమైనటువంటి ఒక సమయం కూడా కలిసి వస్తుంది. ఇది శుభం.